Abraham Lincoln learned that was a great leader and very respected man, and he asked that his mother to tell him more about this hero. She told him about Lincoln. In spite of belonging to humble parents, what made Abraham Lincoln the president of the United States? చూడండి ఇక్కడ when he asked his mother to tell him more about this hero. ఈ దేశానికి హీరో ఎవరో చెప్పమ్మా ఒకసారి అని అన్నాడంట. వాళ్ళ అమ్మని అడిగాడంట, ఈ దేశానికి హీరో ఎవరు చెప్పమ్మా అంటే, ఇంకెవరున్నారు నాన్న, అబ్రహాం లింకనే అన్నదంట వాళ్ళమ్మ. ఎప్పుడు ఆయన ఏది కానప్పుడు. సో అంటే ఏంటి, వాళ్ళమ్మ కూడా ఏం చెప్పింది, ప్రవచించిందనమాట. ఓకే, నా పిల్లవాడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కావాలి అని కోరుకుంది. అదేనా, సో ప్రెసిడెంట్ కావాలని కోరుకుంది. అందుకని ఏం చేసింది, ఆమె కూడా ఈజీగా, అంటే ఆ రోజుల్లో ఏదైనా చెప్పేటప్పుడు పాజిటివ్గా చెప్పేవాళ్ళు. థామస్ అల్వా ఎడిసన్ గురించి కూడా వాళ్ళ మదర్ ఏం చెప్పింది, నువ్వు గొప్పవాడు అవుతావు. టీచర్ అలా రాసినా కూడా ఏం చెప్పింది, టీచర్ అలా రాసింది, కానీ టీచర్ ఏం రాసిందో నెగిటివ్గా రాసిన విషయం చెప్పలేదు. లేదు నాన్న, నువ్వు చాలా తెలివైన వాడివి, నీలాంటి వాడికి చదువు చెప్పడం ఇక్కడ స్కూల్స్కి చేత కాలేదు, అందుకని నిన్ను ఇంట్లోనే కూర్చొని చదువుకోమన్నారు అని చెప్పింది. అంటే ఆ రోజుల్లో ఉన్న మదర్స్ చాలా పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు వాళ్ళ పిల్ల గురించి. అరే ఈ దరిద్రుడు, వీడికి చదువు రాదురా, వీడికి ఎంత చెప్పినా అది రాదురా ఇది రాదురా అనే మాటలు యూజ్ చేయలేదు, చాలా పాజిటివ్గా చెప్పారు. అలాగే అబ్రహాం లింకన్ గురించి కూడా వాళ్ళ మదరు, అమెరికా ప్రెసిడెంట్ ఎవరమ్మా అయ్యే హీరో ఎవరు అంటే, ఎస్ మై సన్ ఈస్ అబ్రహాం లింకన్ అని చెప్పిందంట. అండ్ సమ్మర్ లాంచ్ ఈస్ సర్వ్డ్ కాల్డ్ హిస్ మదర్ వన్ సన్నీ ఆఫ్టర్నూన్. ఒకరోజు చాలా ఎండజామున ఏం చేశాడు ఈయన, వాళ్ళ యొక్క మదర్ని పిలిచి ఏం చెప్పాడంటే, అండ్ సమ్మర్ ఇమీడియట్లీ పుట్ డౌన్ ద బుక్ హీ వాస్ రీడింగ్, వాష్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ జాయిన్ హిస్ మదర్ ఫర్ లంచ్. అరే బాబు, ఒకసారి నువ్వు త్వరగా వచ్చేసి లంచ్ చెయ్యి, నీ చేతులు కడుక్కో అని చెప్పేసి పెడగానే ఓకే అమ్మా అని చెప్పేసి వీడు వచ్చి వాళ్ళ అమ్మతో లంచ్కి జాయిన్ అయ్యాడు. లంచ్ అంటే మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అని చెప్తారు. అనగానే నెక్స్ట్ ఆడేం చేశాడు, హీ వాజ్ రీడింగ్, వాష్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ జాయిన్ హిస్ మదర్ ఫర్ లంచ్. మనం చదువుకుంటున్నా ఏం చేస్తున్నా, భోజనానికి రమ్మనగానే ఏం చేస్తాం, హ్యాపీగా వస్తాం అన్నమాట. వచ్చి జాయిన్ అయిపోయాడు వాళ్ళ మదర్తో పాటు. అండ్ వెన్ హీ సా మదర్ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ రీడింగ్. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటి, అరే ఏం చదువుతున్నావు, నువ్వు బుక్ చదువుతున్నావు కదా ఇప్పటిదాకా, నువ్వేం చదువుతున్నావు చెప్పు అని అడిగింది. వెన్ హీ సాడ్ దట్ హీ వాజ్ రీడింగ్ అబౌట్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఏం చెప్పాడంటే, యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెంట్స్ ఎవరెవరు ఉన్నారో చదువుతున్నారమ్మా అన్నాడు. ఎవరెవరు ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు, ఎప్పుడు పరిపాలించారు, వాళ్ళ గురించి నేను చదువుతున్నాను అని చెప్పాడు. చెప్పగానే మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాడ్ రీడ్ అబౌట్ అబ్రహాం లింకన్. ఒకవేళ అబ్రహాం లింకన్ గురించి అక్కడ రాయబడి ఉందేమో అని ఆలోచించిందనమాట. ఎస్ సెడ్ సమ్మర్, అండ్ హీ వాజ్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1861 to 1865. ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్, 1861 నుంచి 1865, అంటే ఎన్ని ఇయర్స్, 4 years ఉన్నాడు. హీ వాజ్ దట్ 16th ప్రెసిడెంట్. ఎన్నో ప్రెసిడెంట్ ఆయన, 16వ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మదర్ ఒక్కసారి స్మైల్, అబ్బా వెరీ గుడ్ నాన్న, భలే చదివావు అన్నదంట. అండ్ వాట్ ఎల్స్ డిడ్ హీ రీడ్ అబౌట్ హిమ్. ఇంకా ఏమున్నాయి చదవడానికి, నథింగ్ మచ్. దౌ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ హిమ్ సెడ్ సమ్మర్ ఈటింగ్ ఇస్ లంచ్. ఓకే, ఇంకేం లేదు, కానీ నేను ఆయన గురించి ఇంకేం వేరే ఏం చదవను, ఆయన గురించే ఏం జరుగుతుందో ఒకసారి ఇంకా ఏమేమి ఉన్నాయో డీటెయిల్డ్గా కనుక్కుంటానమ్మా అని చెప్పేసి అన్నాడు వీడు. అనగానే అండ్ దెన్ లెట్ మీ టెల్ యూ, ఒక నిమిషరా,
Then let me tell you about him and why he is one of the greatest heroes in history, said mother. ఓకే, నువ్వు చదువుకునే ముందు నేను ఒకసారి అబ్రహం లింకన్ గారు ఎందుకు అంత హీరో అయ్యాడు ఆ విషయాల గురించి నేను ఒకసారి చెప్తాను అని చెప్పని అని చెప్పింది. అండ్ అబ్రహం లింకన్ వాస్ బోర్న్ టు థామస్ లింకన్ అండ్ నాన్సీ హాంక్స్ లింకన్ ఇన్ కట్టెక్కు ఆన్ ఫిబ్రవరి 12th, 1809. 1809లో ఫిబ్రవరి 12న ఈయన జన్మించాడు. వాళ్ళ యొక్క తండ్రి పేరు థామస్ లింకన్. ఏం పేరు? థామస్ లింకన్. తల్లి పేరు నాన్సీ హాంక్స్. తర్వాత లింకన్ ఈస్ ఎక్కడ చదివాడు అంటే కెంచుక్కీ అనేటువంటి ప్రాంతంలో ఫిబ్రవరి 12న జన్మించాడు. హీ హ్యాడ్ 2 siblings, అండ్ ఎల్డర్ సిస్టర్ అండ్ యంగర్ బ్రదర్. ఆయనకు ఒక అక్క ఒక తమ్ముడున్నాడు. ఎంతమంది? ఒక అక్క ఒక తమ్ముడున్నాడు. సో తర్వాత బట్ బోత్ ఆఫ్ దెమ్ పాస్డ్ అవే వెన్ దే వర్ స్టిల్ ఇన్ఫాంట్స్. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు? కొంతకాలానికి చనిపోయారు. ఈయనొక్కడే మిగిలిపోయాడు. And then in 1817 the family had to move to Indiana from Kentucky because of died. వాళ్ళు అక్కడ చనిపోవడం వాళ్ళ సిస్టర్స్ గమనించి కొన్ని రోజులు అయిన తర్వాత ఇండియానా నుంచి కెంచుకీ అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు వచ్చారు. ఈయన తరలి వచ్చాడు. మాట్లాడుతున్నారు మీరు. వచ్చిన తర్వాత అండ్ when Abraham Lincoln some land problems. When Abraham was 9 years old, his mother died. ఆయన 9 years ఉండగానే వాళ్ళ మదర్ ఏమైపోయింది? చనిపోయింది. As soon his father remarried woman called సారా బుష్ జాన్సన్. చూడండి, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు? అమెరికన్స్ మామూలుగా ఫారినర్స్ ఎవరైనా భార్య చనిపోతే అలాగే ఉండరు మనలాగా. భర్త చనిపోయినా భార్య చనిపోయినా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు. అట్లని ఎందుకంటే పిల్లలకి ఆయనకి ఇబ్బంది అవుతుంది అని. సో అట్లనే ఈయన ఏం చేశాడంటే మళ్ళా మ్యారేజ్ చేసుకొని ఆమె పేరు సారా బుష్ జాన్సన్ అని పేరు అనుకున్నాడు అని ఆమెను చేసుకున్నాడు. సారా హ్యాడ్ 3 children ఆఫ్ హర్ ఓన్. ఆమెను పెళ్లి చేసుకునేటప్పటికీ ఆమెకి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు. బట్ షీ లవ్డ్ అబ్రహాం ఈక్వల్లీ. కానీ ఈ అబ్రహాం ఎవరు? ముందు ఆమె కొడుకు. కానీ వీడిని కూడా ఏం చేసింది? సమానంగా వాళ్ళతో సమానంగా చూసుకుందన్నమాట. అండ్ షీ సపోర్టెడ్ ఆల్ హర్ చిల్డ్రన్ అండ్ ఎస్పెషల్లీ ఎంకరేజ్డ్ అబ్రహాం టు షీ సపోర్టెడ్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ రీడ్ విత్ టైమ్ అబ్రహాం గ్రో క్లోజ్ టు సారా. చూడండి, అలా ఉన్న టైంలో అబ్రహాంకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అబ్రహాం లింకన్ యొక్క తెలివిని టాలెంట్స్ని చూసి ఈమె ఏం చేసిందంటే ఓకే, నేను వీడిని బాగా ఎంకరేజ్ చేయాలి, నా పిల్లల కంటే వీడు బాగా తెలివైనోడు, బాగా చదువుతున్నాడు, వీడికి ఇంకా సపోర్ట్ చేయాలి అని అట్లా అంతకుముందు అలాగే ఆలోచించేవాళ్ళు. నా పిల్లలకే పెట్టాలి, నేనే చూసుకోవాలి అని అట్లా స్వార్థంగా ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా మంచి పిల్లలు అయ్యి బాగా చదువుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. సో అట్లనే ఈమె అలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్, డస్ హిస్ మీన్ దట్ డిడ్ గో టు ద స్కూల్ లైక్ వీ డూ? సమ్మర్ సాడ్ లిస్నింగ్ ఇంటెంట్లీ. HMM ఏమవుతుందో చెప్పండి? అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటో ఒకసారి నువ్వు స్కూల్లో అడిగి తెలుసుకొని రమ్మనింది. ఎస్ దౌ హీ డిడ్ గో టు స్కూల్. ఇట్ వాజ్ ఫర్ జస్ట్ అబౌట్ ఎ ఇయర్ అండ్ ఏ హాఫ్. హీ వాజ్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్, రిప్లైడ్ మదర్ స్మైలింగ్. 1 సంవత్సరంన్నర మాత్రమే స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత వీడు సొంతగా క్రియేటివిటీ వాడు ఓన్గా క్రియేట్ చేసుకోవడం, తర్వాత వాడే తెలుసుకోవడము, అలా స్టార్ట్ చేయడం నేర్చుకున్నాడు. అండ్ దెన్ హీ మస్ట్ బీ వెరీ ఫాండ్ ఆఫ్ రీడింగ్ అబ్జర్వ్డ్ సమ్మర్.
వెంటనే ఆమె ఏం గమనించిందంటే ఓకే వీడికి ఓన్ క్రియేషన్ ఉంది, బాగా చదవగలుగుతాడు, కాబట్టి నేను తప్పకుండా వీడిని ఎంకరేజ్ చేయాలి అని ఆలోచించిందనమాట. అండ్ yes was observed that summer. Yes, he was. In fact, that he walked for miles just to borrow books from there and to read, said mother. He liked reading all kinds of books, but his particular favorites were Aesop's fables, Pilgrim's Progress, and Robinson Crusoe. రాబిన్సన్ క్రూసే ఏం చేశాడో చెప్పండి, మీకు లెసన్ గుర్తుంటే. రాబిన్సన్ క్రూసే ఒక లెసన్ ఉండేది 3rd క్లాస్లో, చెప్పాలి. ఏం చేశాడు వాడు? గద్దతో నిద్రపోయినప్పుడు సముద్రానికి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్తాడు షిప్లో వెళ్ళాలని. మీకు లేదా షిప్లో, ఇంగ్లీష్లో షిప్లో వెళ్ళాలని, షిప్లో వెళ్ళాలి. నెక్స్ట్ బుక్ వేరే బుక్, అది యాపిల్ బుక్. గ్రద్దెత్తికి షిప్లో వెళ్తే అలసిపోయి పడుకుంటే షిప్ వచ్చేసి వెళ్ళిపోద్ది. వాడికి ఏం చేయాలో అర్థం అవట్లేదు. అప్పుడు ఒక గ్రద్ద వచ్చేసి వాడి పక్కన వాలిపోతే ఆ బ్లాంకెట్ గ్రద్దకు కట్టుకొని వీడి చేతికి మణికట్టు కట్టుకొని ఈగలతో పాటు పైకి ఎగురుతాడు. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుద్ది? ఒక పెద్ద రాయి మీద పెడుతుంది. ఆ రాయి మీద మాంసం ముక్కలు, ఆ లోయలో రత్నాలు, వజ్రాలు చాలా అట్లా ఉంటాయి పగడాలవి. అవన్నీ ఏరి మూట కట్టుకొని మళ్ళా గ్రద్దతో పాటు, అంటే ఎంత తెలివి, ఎంత ఇంటెలిజెంట్, డేర్ చూడండి. సో అలాగా వీడేం చెప్పాడంటే రాబిన్సన్ క్రూసే గురించి చెప్పాడు. అండ్ ఐ హర్డ్ దట్ హీ వాజ్ ఆల్సో హ్యాడ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బైబిల్ అండ్ సెడ్ సమ్మర్. హిజ్ మదర్ నోడెడ్. చూడండి, అంతేకాకుండా ఏంటి, బైబిల్ని చాలా తెలివిగా అర్థం చేసుకున్నాడు. మళ్ళీ చాలామంది అనుకుంటారు బైబిల్ చదవడం తప్పు, అదేదో క్రిస్టియన్ మతం అని. కాదు, సైంటిస్టులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బైబిల్ చదివే జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ఎలా చేయాలి. నోవా షిప్ ఎలా కట్టాడు, అది ఫేమస్ ఇప్పుడు. అసలు అన్ని అరలు ఎలా కట్టాడు, అంత ఎలాగొచ్చింది? అన్ని యానిమల్స్ ఉన్నాయి కదా అందులో, అన్ని యానిమల్స్ ఉన్నాయి. అంతమంది వాళ్ళు ఉంది 8 మెంబర్సే, 3 కోడళ్ళు 3 కొడుకులు, వీళ్ళిద్దరు. కానీ మిగిలినవన్నీ ఏమున్నాయి? జంతువులే ఉన్నాయి. కానీ అరలర్లుగా ఒక్కొక్కరికి ఒకటి మేత, దానికి వాటికి మంచి చెడు అన్నీ దాచిపెట్టాడు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏ స్కూల్లో చదువుకున్నాడు? ఈ స్కూల్లో చదువుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానంతో చదివాడు. అలాగే ఆదాము, మనం ఇప్పుడు ఏ యానిమల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ పేరు పెట్టింది ఎవరు? టైగర్. వాటి యొక్క స్వరాన్ని విని మనుషుని వెనకెళ్ళు, దానికి మందులు వేసుకుని నిద్ర వస్తుంది, గో బ్యాక్, లేకపోతే కళ్ళు కడుక్కుందా. చూడండి, ఏదైతే ఆదాము కావాలని ఇప్పుడు మనం చూస్తున్నామో, ఇలా కౌ కౌ కా 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 అంటే దానికి ఏం పేరు పెట్టాడు? కాకి. అంటే గోంకరించేదేది లయన్, టైగర్. దానికి దీన్ని లయన్ అని పెడదాం, దీన్ని టైగర్ అని పెడదాం. ఆ తర్వాత పెద్ద తొండం ఉంటుందని ఎలిఫెంట్ అలా పెట్టాడనమాట. అలా అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో అసలు తెలియదు. ఆ రోజుల్లో పేరు ఎలా వచ్చిందో తెలియదు అసలు. అలా చేశాడు. కాబట్టి ఈయన కూడా ఏంటి, అబ్రహాం లింకన్ గారికి కూడా చాలా తెలివి ఉందని చెప్పేసి, అంటే బైబిల్ చదవడం వలన చాలా తెలివి వస్తుంది అని చెప్తున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫ్యామిలీ హ్యాడ్ టు మూవ్ టు ఇల్లినాయిస్. తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళింది? ఇండియానా నుంచి కుంచుకే వెళ్ళింది. అక్కడి నుంచి ఇలినాయిస్కి వెళ్ళింది. అండ్ దెన్ నెక్స్ట్ అబ్రహం గ్రూ టు బీ టాల్, థిన్ అండ్ వెరీ స్ట్రాంగ్. చూడడానికి చాలా సన్నగా ఉండేవాడు, పొడవుగా ఉండేవాడు, కానీ చాలా బలంగా ఉండేవాడంట. అండ్ హీ యూజ్డ్ టు కట్ వుడ్ ఫర్ హిస్ లివింగ్ లెటర్. కొన్ని రోజులు ఏం చేసేవాడు? వుడ్ కట్గా, అంటే కట్టెలు కొట్టేవాడు అనమాట. అంటే ఏ పనైనా చేయాలి, నేను ఏదైనా చేసి మనిషిని నేను వెనక్కుచ్చోమన్నా, నిన్ను మళ్ళీ ఆమెను కదిలిస్తున్నావు అని చెప్పేసి ఆలోచించుకున్నాడు. అబ్రహాం లింకన్ గ్రో టు ద టాల్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ యూస్డ్ టు వుడ్ ఫర్ హిస్ లివింగ్. లేటర్ హీ వర్క్డ్ ఏ షాప్ కీప్
shopkeeper, postmaster, and as a general store owner, he was well known for honesty. Mother continued the story. చూడండి వీళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఈ పిల్లవాడు అమ్మ ఏం చెప్తుంది, అబ్రహాం లింకన్ చాలా పనులు చేశాడురా. ఫస్ట్ ఏం చేశాడు, కట్టెలు కొట్టుకొని బ్రతికాడు, తర్వాత రిక్షా దొక్కాడు, ఒక షాప్లో ఉన్నాడు. షాప్లో దేనికి పనిచేస్తాం, జీతానికే కదా. షాప్లో ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే స్టోర్ ఓనర్ అయ్యాడు. షాప్లో ఉండి ఆ షాపే కొనేసాడంట. సైకిల్ షాప్ పెట్టి సైకిల్ షాప్ కొనేసాడంట. అట్లా అన్నమాట. అలా చేశాడు. చివరికి ఏం చేశాడు, హీ వెల్ నోన్ ఫర్ దట్ హానెస్టీ. అంటే ఇదంతా దేనికి వచ్చింది, నమ్మకత్వం. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది, ఆయనకి దీవెనలు వచ్చేసాయి. నమ్మకత్వానికి చాలా మెండుగా దీవెనలు వచ్చేసినాయి అని చెప్పేసి చెప్తా ఉందన్నమాట. ఎస్ మదర్, ఐ రీడ్ సమ్వేర్ దట్ హీ వాజ్ ఆఫ్ కాల్డ్ హానెస్టీ. నేను వేరే చోటు కూడా చదివానమ్మా, నమ్మకానికి హానెస్టీకి చాలా గౌరవం ఉంది, చాలా మంచి పేరుంది అని చెప్పేసి చెప్పాడు. అట్ వన్స్